మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మన గట్ కి బ్రెయిన్ కి ఏమైనా సంబంధం ఉంది అంటారా అండి? మనం తీసుకునే ఆహారం వల్లే మన బ్రెయిన్ చాలా చక్కగా షార్ప్ గా పనిచేస్తుంది అంటారా? మీలో ఎంతమందికి ఎంతవరకు క్లారిటీ ఉందో ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ సాధారణంగా తినండి, హెల్దీ ఫుడ్ తినండి, ఫైబర్ అవన్నీ తీసుకోండి అని చెప్తారు. కానీ గట్ హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే బ్రెయిన్ బాగా పనిచేస్తుందా సార్? ఈ గట్ కి బ్రెయిన్ కి ఏంటి సార్ రిలేషన్? అంటే మనం అనుకుంటాం బ్రెయిన్ వేరు, మన గ్యాస్ట్రిక్ సిస్టమ్ వేరు అనుకుంటాం. అట్లా కాదు. మన బ్రెయిన్ గట్ దే ఆర్ కనెక్టెడ్ ఎట్లా అంటే ఇప్పుడు చాలా లింఫాటిక్ సిస్టమ్స్ కానీ మైక్రోబయోమా అంటాం. అంటే మన బాడీలో ఉన్న ఆర్గనిజం, హెల్తీ ఆర్గనిజమ్స్ అవన్నీ కూడా ఒక న్యూరల్ పాత్వే లాగా ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైనా సరే ఈ పాత్వే సరిగ్గా ఫంక్షన్ అయినప్పుడు మన ఆహారం తీసుకోవటము, డైజెస్ట్ ఎంజైమ్స్ కరెక్ట్గా సెక్రీట్ అవ్వటం, మోషన్ సరిగ్గా వెళ్ళటం, అంటే మూమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ న్యూరల్ పాత్వేస్ అనేది డిస్టర్బ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన సరైన ఫుడ్ తినకపోవడం కానీ, మన బాడీలో అదే ఆర్గన్ ఎక్కువ అవ్వటం కానీ, మన సాటిస్ఫాక్షన్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్ సెక్రీట్ చేయడం తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే చాలా న్యూరలాజికల్ ఇష్యూస్ కూడా రావడానికి అంటే ఇప్పుడు మనం చాలాసార్లు వినుంటాం వాట్ ఈస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఇప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఏంటంటే మన బ్రెయిన్ గా ట్రాక్స్ డిస్టర్బ్ అయినప్పుడు అట్లా అవుతూ ఉంటాయి. ఎందుకు డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు మన కొలోకియల్ వర్డ్లో చెప్పాము అంటే ఒక ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నాం, సడన్గా ఎగ్జామ్కి వెళ్తూ ఉండగా స్టమక్ సడన్గా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎగ్జామ్ రాయటం మొదలుపెట్టిన ఆ నొప్పి తగ్గిపోతుంది. చాలాసార్లు చూస్తుంటారు. దట్ ఈస్ టిపికల్గా మనం చూస్తే అంటే ఎప్పుడు మనకి స్ట్రెస్ అయినా కాంట్రాక్షన్స్ అయినా మన బ్రెయిన్ ఆటోమేటిక్ స్టిమ్యులేట్ అయిపోతుంది. సో దానివల్ల మన కడుపు నొప్పి వచ్చిన అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ కడుపు నొప్పి కాదు, మన బ్రెయిన్లో స్ట్రెస్ ఫీల్ అవటం. సో దానివల్ల మోషన్స్ ఎక్కువగా జరగటం, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండటం, అంటే కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని చాలా సైకలాజికల్ కండిషన్స్, అంటే ఇప్పుడు మనకు స్ట్రెస్లో ఉన్నాం కానీ సరే డైట్ తీసుకోకపోయినా కొన్ని న్యూరలాజికల్ కండిషన్ ఎగ్జాజరేట్ అవుతాయి. అండ్ యాంగ్జైటీ కానీ లేకపోతే డిప్రెషన్ కానీ, అదేవిధంగా కొన్ని కండిషన్ అల్జీమర్ డిసీజెస్ కూడా గట్ బయోమా, మైక్రోబయోమా సరిగ్గా లేకపోతే ఇవన్నీ కూడా అగ్రవేట్ అవుతాయి అని కూడా చాలా స్టడీస్ వస్తున్నాయి, లైక్ పార్కిన్సోనిజం అలాంటివి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ గట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాం అంటే ఇప్పుడు ఒకటి మన డైట్ హ్యాబిట్స్ చాలా సరిగ్గా ఉంటాయి. డైట్ హ్యాబిట్స్ అంటే సరైన ఫైబర్, నేచర్ తో మనం కాంటాక్ట్ ఉండాలి అంటే న్యాచురల్ ఉండాలి, అంటే ఫైబర్, వాటర్ కాంటెంట్ సరిగ్గా తీసుకోవడం అని చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అడల్ట్రేటెడ్ ఫుడ్ తీసుకుంటాం అగైన్ మన మైక్రోబయోమ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అదే విధంగా వీ డోంట్ టేక్ హెల్తీ బ్యాక్టీరియా. అంటే ఇప్పుడు మన ట్రెడిషనల్ ఫుడ్ లో కర్డ్స్ అంటాం, రకరకాలైన ప్రతి ఆహారంలో మనం మార్చేయకుండా, అంటే మనం ఫ్రై ఐటమ్ లేకుండా చేసి ప్రతి దాంట్లో కూడా కొన్ని ఆర్గనిజమ్స్ ఉండిపోతాయి. అవన్నీ మన గట్ ని ఒక విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. గట్ కూడా కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్ సెక్రెట్ చేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఒక న్యూరల్ పాత్వేస్, అంటే మన బ్రెయిన్, మన గట్, దాని పాత్వే. అంటే ఇప్పుడు సాధారణంగా స్టడీస్లో ఏం చెప్తున్నారు, మన వేగస్ నర్వ్ కనెక్షన్ వల్ల ఇవన్నీ కూడా, అంటే మన బాడీలో మనం తిన్నదంతా కూడా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి అని చెప్తాం. ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నప్పుడు, అంటే ఫీలింగ్ గుడ్. ఇప్పుడు మనం చాలాసార్లు మంచి ఫుడ్ తినగానే చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకు హ్యాపీగా ఉంటాం? మన గట్ ఆల్సో ఇట్ స్టిమ్యులేట్స్. సో ఈ బ్రెయిన్ గట్ ట్రాక్ డిస్టర్బ్ అయినప్పుడు, అంటే నిద్ర లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నా, అదే సరైన డైట్ తీసుకోకపోయినా, వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ అన్హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ తింటున్నాం, అంటే ఏమవుతుంది ఆటోమేటిక్ గా మన గట్ మైక్రోబయోమా డిస్టర్బ్ అయిపోతుంది, ఆర్ వీఆర్ ఓవర్ ఫీడింగ్ ఇట్. పనికిరాని ఫుడ్ ఓవర్ ఫీడింగ్ ఇట్, అంటే బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గట్ డిస్టర్బ్ అవటంతో పాటు మన బ్రెయిన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సమ్ టైమ్స్ పీపుల్ కంప్లైన్ ఆఫ్, అంటే ఈ డైట్ తిన్న తర్వాత నాకు నిద్ర బాగా వస్తుందనో లేకపోతే నిద్ర రావట్లేదనో. సో ఇట్స్ బేసిక్లీ బికాస్ అవర్ గట్ ఈస్ గెటింగ్ డిస్టర్బ్డ్. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ బ్రెయిన్ గట్ ట్రాక్ మనం మెయింటైన్ చేయాలి అంటే ఆ మైక్రోబయోమాని మనం సరిగ్గా చూసుకోవాలి, అంటే మన గట్ ని సరిగ్గా చూసుకోవాలి. ఏ విధంగా సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా వాటర్ ఎక్కువగా తీసుకోవటము, ఫైబర్ ఎక్కువగా తీసుకోవటము, బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియాని తీసుకోవడం. అంటే మన ఫుడ్ లో ఉన్న మంచి బ్యాక్టీరియా ఇస్ గుడ్ బ్యాక్టీరియా. అదే మనం ఫ్రైడ్ ఐటమ్, చీజ్ ఐటమ్స్ ఆర్ ఏ తీసుకున్నా దే ఆర్ అన్నెసరీ ఫార్డ్ ఫర్ బ్యాడ్ బ్యాక్టీరియా, అది మనకు ఉపయోగం లేదు. సో అదే విధంగా మనం తీసుకున్న డైట్ లో అన్హెల్తీ ఆయిల్స్ తీసుకున్నా, అన్హెల్తీ ప్రోటీన్స్ తీసుకున్నా, దే ఆల్సో ఎంకరేజ్ అన్హెల్తీ గ్యాసెస్. దానివల్ల
ఆల్ ద డిస్టర్బెన్స్ జిఏ సిస్టంలో ఏమేమి అవ్వాలో, అంటే ఫ్రీక్వెంట్గా మోషన్స్ వెళ్ళటము, లేకపోతే కొన్ని రోజులు నాకు మోషనే సరిగ్గా రాలేదని కంప్లైంట్ చేస్తారు. ఎక్కువ సార్లు అంటే 1-2 కన్నా 8 సార్లు మోషన్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అవును సార్. అంటే వాళ్ళకి చూస్తే ఏమీ కనపడవు. ఎవ్రీథింగ్ లుక్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఏ టెస్ట్ చేసినా అంతా బాగానే ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ మోషన్స్ నాకు ఎక్కువ అవుతూ ఉంటారు. దాన్ని మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. సో దాన్ని మనం అంటే మనం అర్థం చేసుకొని మన గట్ని సరిగ్గా చూసుకోవాలి, సరైన డైట్ చూసుకోవాలి. ఈ బ్రెయిన్ గట్ యాక్సిస్ ని డిస్టర్బ్ చేయకుండా మన గట్ని కాపాడుకుంటే ఆటోమేటిక్గా అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ సరిగ్గా నిద్రపోవటం, స్ట్రెస్ లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే వీఆర్ గోయింగ్ టు లీడ్ ఎ వెరీ కంఫర్టబుల్ లైఫ్. అండ్ యునో ఈ జిఏ సిస్టమ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా అంటే మన న్యూరలాజికల్ గా వచ్చే ప్రాబ్లమ్ ఆటోమేటిక్ హీల్ అయిపోతాయి. సో దానివల్ల మనం ఎటువంటి అంటే ఎఫర్ట్ పెట్టకుండా, సో హ్యావింగ్ ఎ గుడ్ స్లీప్ అంటే లైక్ సంథింగ్ లైక్ మెడిటేషన్, లీడింగ్ సంథింగ్ న్యాచురల్, గోయింగ్ ఫర్ వాక్, స్విమ్మింగ్, ఆల్ దిస్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద బ్రెయిన్ గట్ యాక్సిస్. ఎస్ సార్. అంటే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుందా సార్? ఈరోజు మంచి డైట్ తీసుకుందాం, గట్ గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ అయ్యి మంచిగా ఉంటుంది. ఇఫ్ మనం బ్యాడ్ జంక్ ఫుడ్ తీసుకుంటే ఇమీడియట్ రియాక్షన్స్ ఉంటాయా? ఫ్యూచర్ లో చూపించే అంత తొందరగా ఉండదు కానీ, బట్ డెఫినెట్ గా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ పీపుల్ కి అన్హెల్తీ గట్ ఉన్నప్పుడు కొంచెం బ్యాడ్ బ్యాక్టీరియా ఎంటర్ అయినా కానీ దిస్ విల్ బికమ్ యాక్టివేటెడ్. అదే యువర్ ఎ నార్మల్ పర్సన్, ఒక్క బ్యాడ్ డైట్ తిన్నంత మాత్రం మీకు ఏం కాకపోవచ్చు. దిస్ యూజువల్లీ ఎ స్లో ప్రాసెస్. సో అందుకని ఇమీడియట్ గా మీకు కనపడకపోవచ్చు, బట్ ఇట్స్ గ్రాడ్యువల్ గా మీకు తెలుస్తుంది. అండ్ నేను అన్హెల్తీ ఫుడ్ తీసుకున్న ఈ వారం అంతా కూడా ఐ హావ్ నాట్ బీన్ వెరీ గుడ్, ఐ ఇగ్నోర్డ్ మై గట్ హెల్త్ అన్నప్పుడు, దెన్ సడన్లీ స్లోలీ యూ విల్ ఆల్సో ఫీల్ దట్ యు బికమ్ లిటిల్ lazy and you may feel you are not feeling very active. అవన్నీ కూడా మీకు కనపడచ్చు. It will not be so fast, but it's a very slow gradual What about process. kids లో కూడా ఇలాంటి చిన్న ఉన్నప్పటి నుంచి గట్ హెల్త్ గురించి ఒక అవేర్నెస్ ఇస్తూ ఇలా మెయింటైన్ చేయండి అని చిన్న ఉన్న తన నుంచే చెప్పాలి అంటారా సార్? తప్పకుండా. అంటే మనము మన పిల్లలకి ఇంకా వెరీ ఇంపార్టెంట్, మనం టీచ్ చేయాల్సింది మీరు కరెక్ట్ డైట్ తీసుకోవాలి. తీసుకుంటే మీ హోల్ సిస్టమ్, ఇప్పుడు హైపర్ యాక్టివ్ కిడ్స్ అని ఎన్నెన్నో ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ అంటే పిల్లలకి ఇంకా మనం ఎక్కువ ఇప్పుడు మీరు చూసారంటే రాత్రిపూట షుగర్స్ పెట్టద్దని మనం చెప్తారు చాలా మంది పీడియాట్రిషియన్స్ కూడా, ఎందుకంటే షుగర్స్ పెడితే ది బికమ్ హైపర్ యాక్టివ్. మన ఫుడ్ లో ఉన్న ఏం పెడుతున్నారు, ఫుడ్ లో అన్నిట్లో షుగర్స్, సో అందుకని సో వీ షుడ్ నాట్ డూ దట్. అండ్ కిడ్స్ ఇంకా మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళ గట్ ఇండ్యూస్ ప్రాబ్లమ్స్ ని రాకుండా ఉంటే వాళ్ళ గట్ బయోమా, మైక్రోబయోమా అంటాం, దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది మన కర్తవ్యం, మన డ్యూటీ. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.